నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పూలే చేసిన సామాజిక సేవలను స్మరించుకున్న సీఎం ఆయన చూపిన బాటలోనే తమ ప్రభుత్వం పయనిస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే అందించిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూలే విగ్రహాన్ని బహుకరించి గౌరవించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పూలే జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. సమాజంలోని మూఢ నమ్మకాలు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఎంపీ కేసినేని చిన్ని కొనియాడారు. భారత చరిత్రలో నిలిచిన తొలి మహాత్మాగా ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఎంపీ కేసినేని శివనాథ్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పూలే నాడు ఒంటరి పోరాటం చేశారన్నారు. ఎన్టీఆర్ బీసీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పూలే ఆశయాలతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా పూలే ఆశయాల సాధనతోనే టీడీపీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి చట్టసభల్లో వారిని గౌరవించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా అందరం కోసం వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన సమాజంలో ఉన్న ఎన్నో మూఢనమ్మకాలని, అందులో అంతేకాకుండా వివక్షతని, ఒంటరి పోరాటం అంటే ఆ రోజు ఎవరికి ఒక అవేర్నెస్ లేని సమయంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, అంతేకాకుండా ఇక్కడున్న ఆచారాల మీద వ్యతిరేకంగా పోరాడి తొలి మహాత్ముడుగా భారతీయ చరిత్రలో ఎక్కిన మొదటి వ్యక్తిగా పూలే గారు మనం అందరం ఆదర్శంగా తీసుకున్నాం. అందులో తెలుగుదేశం పార్టీని మనం చూస్తే ఆయన ఆదర్శంగా స్థాపించబడిన ఈ తెలుగుదేశం పార్టీ బీసీ, బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా మేము అదే చక్కటి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో ప్రారంభించారో అదే ఆశయాలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీలకి ఒకటే, ఏదన్నా రాజ్యాధికారం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాకే. బీసీల అని ఒక చక్కటి చట్టసభల్లో గౌరవించింది కూడా ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకే. మనం చూస్తే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మన పల్లా శ్రీనివాసరావు గారు కానీ, మన స్పీకర్ గా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు నిలువెత్తు రూపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేతలు కొనియాడారు. సామాజిక న్యాయం, విద్యా విప్లవం కేవలం జగన్ పాలనలోనే సాధ్యమయ్యాయని వారు స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు బీసీల సంక్షేమంపై జగన్ తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా నేతలు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేవిరెడ్డి అవినాష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని నేతలు స్పష్టం చేశారు. పూలే బాటలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తే జగన్ ఒక అడుగు ముందుకు వేసి అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో విద్యా విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించిన ఘనత జగన్దేనని, నలుగురు బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీను గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి, ఈరోజు భారతదేశంలో మహిళలకి చదువు చెప్పించాలని కానివ్వండి, లేకపోతే మహిళలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా ఆయన సతీమణి గారు ఇద్దరు గారు అనేక పోరాటాలు తీసుకొచ్చడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటాలకు అనుగుణంగా
ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు ప్రజానికం ఈరోజు ముందుకు వెళ్తున్నారంటే ఆ రోజు పూలే గారి చేసిన త్యాగం కానీ ఉంది, ఆయన ముందుకు తీసుకెళ్లిన సంస్కరణలు కానీ కారణం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తుమ్మనపల్లి కళాక్షేత్ర దగ్గర వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మేయర్ గారు, అదేవిధంగా ఆసిఫ్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనందరం కూడా ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక ఏదైతే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు చదువుకు పెద్దపీటేస్తూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పిన ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద చదువులకి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఆయన శ్రీకారం చుడితే చిన్నపిల్లలు కూడా చదువుతూనే వారికి అభివృద్ధి సాధ్యమని చెప్పని పూలే గారి యొక్క సామాజిక పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. విద్య ద్వారానే అనగరణ వర్గాల్లో చైతన్యం సాధ్యమని నమ్మిన మహానీయుడు పూలే అని ఆయన గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నేతలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పుష్పమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పూలే సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కీర్తించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని గ్రహించిన పూలే తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది బాలిక విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని వివరించారు. అనగారిన వర్గాలకు రిజర్వేషన్ల అవసరాన్ని గుర్తించి పోరాటం సాగించిన ఘనత పూలేదని శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలేకు అంజలి ఘటించారు. పరివర్తన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మాట్లాడుతున్న సందర్భంలో స్వాతంత్ర ఉద్యమం అంటే తెలియని రోజుల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు కావచ్చు, స్త్రీలకు విద్యను అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదటి నినాదం అందుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. సగటు మనిషి యొక్క జీవన ప్రమాణం పెరగాలి, సామాజిక స్ఫూర్తి పొందాలి, సామాజిక పరివర్తన చెందాలి, అందరూ ప్రజలంతా కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ప్రజలంతా ఒకటే అని నినాదాన్ని ఇచ్చి దేశవ్యాప్తంగా పర్యటించి దేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి సామాజిక పరివర్తన దిశగా మొట్టమొదటి అడుగు వేసినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలు, ఆయన సూచించిన సంస్కరణలతో మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవచ్చునని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఆయనతో పాటుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలడానికి, విద్యను ప్రోత్సహించడానికి, మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పడమట అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను రూపమాపడానికి, చదువు చెప్పడానికి జ్యోతిరావు పూలే తన వంతు కృషి చేశారని కొనియాడారు. దర్శి మండలం పోతవరం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజబాబు గారు హాజరై గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోనే ఉండి ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్లెనిధ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరుతున్నాయని, అధికారులు గ్రామ స్థాయిలో సమస్యను తెలుసుకుని వేగంగా పరిష్కరించే అవకాశం కలుగుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ సమస్య ఏంటో తెలుస్తుంది.
వాళ్ళు ఎలాగ అభివృద్ధి చెందాలనుకుంటున్నారో ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు విలేజ్లో ఫేస్ చేస్తున్న సమస్య ఏంటో మీకు తెలుస్తుంది. సో నైట్ ఉంటారు, నైట్ మీ అందరితో కూడా మాట్లాడతారు. మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లేచిన తర్వాత వాళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, పనులు ఎలా చేస్తున్నారు, మార్నింగ్ ఎలా పనులకి ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే కంపల్సరీగా మీరు ఒక పల్లె నిద్ర చేస్తే మీకు అవగాహన వస్తుంది అని చెప్పేసి కంపల్సరీగా మీరు వెళ్ళండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని మనం పురస్కరించుకొని దాని ఒక మంచి ఆలోచనగా తీసుకుని సీరియస్గా తీసుకుని ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఈరోజు ఈ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే మాట్లాడు, అంటే మీకు ఏదైనా సమస్య ఉంటుంది కానీ సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ మీకు ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండటం కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, తాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయం. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారగట్లు మీతో పాటు నేను లెగిసి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను దర్శి మండలంలో తానం చింతల ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్ ను అలాగే దర్శి ఎన్ఈపీ తాగునీటి పథక పనులను కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. ఈ నియోజకవర్గంలో వేసవి కాలంలో ప్రజలకు, జీవాలకు, పాడి పంటలకు అన్నిటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ నీరు అందేలా చేయాలని సూచించారు. అమృతలో కానీ ఇప్పుడున్న సప్లై చేస్తుందన్న కూడా క్వాలిటీకి వెళ్ళాలి కదా. మీకు ఎట్లా తెలుస్తుంది ఇది టర్బిడిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు మిక్స్ అంతా పోతుంది కదా. ఇదంతా అది కాదండి, ల్యాబ్ ఎవ్రీడే చేస్తారు. కానీ ఇప్పుడు మనం తీసుకెళ్లిన శాంపుల్ అక్కడికి వెళ్ళలేనప్పుడు ఎట్లా తెలుస్తుంది ఇది నీకు ఆల్రెడీ టర్బిడిటీ ఉంది లేదు, ఆలం కలపాలా లేదు అనేది ఎట్లా తెలుస్తుంది. చెప్తాను వాటర్ స్కీమ్ అయితే కరెక్ట్గా రన్ చేయట్లేదు, అది చాలా బాగా అర్థమవుతుంది. ఈసారి అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది చెప్తాను. వాటర్ మీద చాలా ప్రయారిటీ పెట్టాము. మీకు ఎవరిని ఎంతమంది జనాలు అయితే పెట్టామో అంతమంది ఇక్కడ అటెండ్ కావాలి. ఓకే, రెగ్యులర్ బేసిస్లో మేము తీసిపెట్టి అడుగుతాము, ఇక్కడ పర్సన్ పెడతాము, పెట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు లేదని అడుగుతాము, టెస్టులు కూడా జరుగుతున్నారో చేస్తాము, లేదంటే మీరు చేయలేకపోతే మానేసేయాలి రెండింటి. ఓకే, నాకు ఈ టెస్టులు ఇలాగైతే అవుతాయండి, ఇలాగైతే వాటర్ మెయింటైన్ చేయలేము మనం. మీకు కంపల్సరీగా ఇక్కడ ఉన్న పర్సన్ ఏంటంటే ఎవడైతే ఉంటాడో మార్నింగ్ మేము అనుకున్న ఇంటర్వల్స్లో వాటర్ పికప్ చేసుకుని వెళ్ళాలా. చేసుకుని వెళ్ళిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ ఉండాలి. అది తీసుకుని రేపు తెచ్చాడు అనుకో రిపోర్ట్, ఇంకే ఉపయోగం ఉంది. అదంతా కూడా అల్లం మిక్స్ అవుతూ నీకు టర్బిడిటీ అట్లాగే ఉంటుంది. బెస్ట్ వాటర్ విల్ నాట్ గో. ఆ సిస్టమ్ చేయాలి. నేను ఆల్రెడీ వైజాగ్లో చేసి వచ్చాను. ఓకే, ద బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ అది. ఓకే, దానికి సిస్టమ్స్ ఉన్నాయి. రాగానే ఇమ్మీడియట్గా నీకు తీసుకెళ్తుందని ఫోన్ ద్వారా చేసి వీడికి చెప్పాలా, అప్పుడు అది వాటర్ క్లోజ్ చేస్తాడు, అలా మిక్స్ అవుతుంది. ఈ యాప్ అనేది అసలు ఏమి పనిచేయట్లేదు. అన్నీ కూడా ఎప్పుడు టెస్ట్ చేసిన దానిలో కూడా మనకు అప్లోడ్ చేయాలి. ఎన్నిసార్లు చేశాను టెస్ట్ అది. సామాజిక విప్లవకారుడు, బహుజన వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కనిగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతి గ్రౌండ్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసం ఆయన తన జీవితాన్ని
ధారపోశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బహుజన బిడ్డలు విద్యావంతులైనప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని పూలే ఆనాడే చాటి చెప్పారని గుర్తు చేశారు. కనిగిరి కంభం రోడ్లో సుమారు 40 కోట్ల రూపాయలతో మహాత్మా జ్యోతిరావు పూలే వెల్ఫేర్ హాస్టల్ 14 ఎకరాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు విద్యా అవసరాన్ని ఆ రోజు తెలియజేసి మరి ఆ విద్యను అదే దాంతోపాటు మూఢనమ్మకాలని పారదోలి బాల్య వివాహాలు, బాల హత్యలు, మరి సమాజంలో కుల వీక్షతో పాటు విద్యను కూడా దూరం చేస్తున్న తరుణంలో ఆయన అధిక పేద కుటుంబంలో పుట్టిన సమాజం పట్ల పోరాడిన వ్యక్తి మహాత్మారావు జ్యోతిరావు పూలే. మరి అటువంటి ఆయన వాళ్ళ భార్యతోనే విద్యను సామాన్య ప్రజలకు చెప్పించి ఈరోజు సమాజంలో మరి ముందంజలు తీసుకెళ్ళడం జరిగింది. మరి అన్ని కులాలను కూడా ఏకతాటిపై తీసుకొస్తూ మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ చేసిన మహానుభావుడు. వారి ఆశయాలు తగ్గట్టుగా మనందరం కూడా కష్టపడి మనం ఈరోజు కూడా బాల్య వివాహాలు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఎన్నిసార్లు నా దగ్గరికి వస్తే నేను నిర్దాక్షిణ్యంగా పోలీసులు నువ్వు నాకు ఫోన్ చేసావని చెప్తే నిన్ను అరెస్ట్ చేస్తారని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. నాకు ఎవరన్నా 18 ఏళ్ళ వాళ్ళ లోపల ఉన్న పసిబిడ్డలకి పెళ్లి చేస్తున్నారని ఎవరన్నా రిక్వెస్ట్ కానీ పెళ్లి పెట్టుకున్న ముహూర్తం అయిపోతే అన్ని జరిగినాయంటే మేము దాన్ని ఎంటర్టైన్ చేసిన పరిస్థితి లేదు. అటువంటి వాటికి మేము చెయ్యమని కూడా ఖండించిన పరిస్థితి. మరి మన నియోజకవర్గంలోనే ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 6 మండలాల్లో కస్తూర్బా స్కూళ్ళు కట్టడం జరిగింది. ప్రతి కస్తూర్బా స్కూల్లో కూడా 200 మంది ఆడపిల్లలు పైన చదువుకోవటం. మన నియోజకవర్గంలో 1200 మంది ఆడపిల్లలకి గతంలో డ్రాప్ అవుట్స్ కావడం కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అక్కడికి తీసుకువెళ్ళలేని పొజిషన్లో ఈరోజు చక్కటి కట్టాం. అదేవిధంగా మోడల్ స్కూల్లో కూడా ఈరోజు ఆడపిల్లలు గర్ల్స్ హై స్కూల్ కానీ ఎక్కడ కూడా విద్య వైద్యం పట్లే మనం ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో వారి ఆశయాలనే మేము కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా దీని పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించి మీరు చూసుంటారు గతంలో హాస్టల్కి వెళ్ళాం మనందరం కూడా మీ సమక్షంలో. మరి మహిళా హాస్టల్కి వెళ్ళినప్పుడు హాస్టల్ ఏ దుస్థితిలో ఉందో ఎస్సీ హాస్టల్ దాన్ని మనందరం దాతల సహకారం అదేవిధంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, బీసీ నాయకులు శ్రీనివాస్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో మహిళా విద్యా కుల నిర్మూలన మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలిపారు. జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11, 1827 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారని తెలిపారు. ఈయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారని తెలిపారు. 1873లో సత్య శోధక్ సమాజ్ ఏర్పాటు చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజం కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. స్త్రీలకు విద్య అవసరమని బలంగా నమ్మి దంపతులిద్దరూ కలిసి బాలికల పాఠశాలలు, రాత్రి బడులను ఏర్పాటు చేశారని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి రెండవ శతాబ్ది అంటే 200 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు. 200 సంవత్సరాల క్రితం మహానుభావుడు, సంఘ సంస్కర్త, కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి యోధుడు. చదువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది,
జ్ఞానం ఉన్నటువంటి కుటుంబం కానీ వ్యవస్థ కానీ పురోగతి సాధిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్య కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది, అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది. భారతదేశంలో మొత్తం జనాభాలో బీసీలు సగం. అలాంటి బీసీ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. దరిద్రం ఏంటంటే మనం ఆ మాట అనకూడదు. స్వాతంత్రానికి పూర్వం పెద్దలు అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ, మిగతా అనేకమైనటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు సమాజ హితం కోసమే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు మొదటి వరుసలో ఉంటారు. 1827వ సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి దాదాపు 1890 వరకు జీవించిన, అంటే 63 సంవత్సరాలు 64 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా సమాజంలో రుగ్మతల మీద, సమాజంలో అంటరాంతరం మీద, కుల నిర్మూలన కోసం, ముఖ్యంగా విద్య కోసం, మహిళల్లో కూడా విద్య ఉండాలని మహిళా విద్య కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఇందాక నేను చెప్పినట్టుగానే అనేకమైనటువంటి ఉండవచ్చు, పోవచ్చు. జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా ఆఫీసులో మన జిల్లా ప్రెసిడెంట్ గారి పిల్లిమానేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారి గురించి చక్కగా పిల్లిమానేశ్వరరావు గారు చెప్పారు. ఆ రోజున 200 సంవత్సరాల కాలం నాటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజ స్థాపన కోసం అహర్నిశలు చనిపోయేదాకా పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎంతో ధైర్య సాహసాలతోటి మరి 200 సంవత్సరాల కాలం నాడే మరి అందరి మీద చాలామంది అతన్ని కించపరుచు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని గురి చేసినా కానీ ధైర్య సాహసాలతోటి ఏదైతే ఆయన కలిశాడో అంటరానితనం మీద స్త్రీలకి విద్య ఇవ్వాలని చెప్పేసి, ఆ విద్య వల్లే కుటుంబం బాగుంటుందని చెప్పేసి, కుటుంబం బాగోవాలంటే స్త్రీలకు విద్య చాలా అవసరం అని చెప్పేసి ఆ రోజున కనుక్కొని వారినే మరి టీచర్గా చదివించి తద్వారా పాఠాలు చెప్పించి ఆ రోజున అనేక మంది దళితులకి, అణగారిన వర్గాలకి విద్యను బోధించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహా వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవటం, ఆయన ఆశయాల సాధన కోసం మన వంతుగా దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ తో పాటు మాల మహానాడు, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 25, 14, 15 ప్రకారం కులం, మతం, విశ్వాసాలు, ఆచారం వారి వ్యక్తిగతమని, వాటి ఆధారంగా వివక్షత చూపడం సరికాదన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మతం మారినంత మాత్రాన వివక్షత పోదని, వారికి సమాజంలో ఎలాంటి హోదా పెరగదని చెప్పారు. ఈ విషయాన్ని అనేక కమిషన్లు తమ విచారణలో తేల్చేయని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తించాలని, 1950 రాష్ట్రపతి ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2022లో నేడు అధికారంలో ఉండబడినటువంటి ఎన్డీఏ కూటమి, నేడు అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. ఈ కమిషన్ ప్రస్తుతం రన్నింగ్ లోనే ఉంది.
అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో విస్తృత కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశం చారిత్రక క్రమంలో హిందూ, సిక్కు, బౌద్ధాలకు కాకుండా ఇతర మతాలకు మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా లేదనే అంశం మీద పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కమిషన్ కూడా నడుస్తూ ఉంది. అంటే దాదాపు 1950 నుంచి నేటి వరకు చూసుకుంటే దాదాపు 6-7 కమిషన్లు పడ్డాయి. 6-7 కమిషన్లు కూడా దళితులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాన్ని యూపీఏ గవర్నమెంట్ లో రంగనాథ్ మిశ్రా చెప్పింది, రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. అదే విధంగా ఈ రోజు చేసినటువంటి కేజీ బాలకృష్ణ కమిషన్ కూడా ఈ రోజు దాని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంలో కమిషన్ సిఫార్సులు అమల్లోకి తీసుకోకుండా, కమిషన్ ని అధ్యయనం చేయకుండా, కమిషన్ సూచనల పరిగణలో తీసుకోకుండా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం అంటే 100% ఈ దేశంలో ఉండబడిన దళితులకు భవిష్యత్తులో ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలో భాగమేనని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఎస్సీ రిజర్వేషన్ అని కాపాడుకోవడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అయితే అంబేద్కర్ గారు ఆనాడు చెప్పాడు, మతం మారిన కులం మారదు అని. వాస్తవం ఏంటంటే కులం అనేది నిజం, మతం అనేది విశ్వాసం. ఆ మతం అనే విశ్వాసం భారత రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు ప్రకారం, భారత రాజ్యాంగంలో మాకు ఉండబడినటువంటి మత స్వేచ్ఛ ప్రకారం మా ఇష్టం వచ్చిన దాన్ని మాకు అనిపించేటువంటి హక్కు మాకుంది, మేము ఆచరించే హక్కు మాకుంది. కానీ దానిని ఉల్లంఘించే విధంగా ఈ రోజు ముందుకెళ్తూ చేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా తిప్పికొడతా ఉన్నాం. అదే విధంగా నేను ఈ సందర్భంగా దళిత మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నా మాల మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నా మాదిగ మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నా క్రైస్తవ సోదరులకి, నా ముస్లిం సోదరులకి అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. ఈ రోజు జరగాల్సిన చర్చ బ్రాహ్మణుల మీద కాదు, భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలి. భారత రాజ్యాంగం ఇన్ని హక్కులు కల్పిస్తే భారత రాజ్యాంగము. అనకరణ వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలేని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితం కుల నిర్మూలన కోసం సమాజంలో ఉన్న అంటరానితనం తొలగడానికి పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. లింగ వ్యవస్థ, జాతి వివక్షలేని సమాజ స్థాపన కొరకు కృషి చేసిన మహానీయుడు, మొట్టమొదటిగా స్త్రీ విద్యకు బాటలు వేసిన గనుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 1948లో మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేశారు. పూలే సతీమణిని మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలేని ఆదర్శంగా తీసుకుని కుల నిర్మూలన కోసం పోరాడారని తెలిపారు. పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజం అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నారని చెప్పారు. జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు సందర్భంగా చాలా ఘనంగా జరిగాయండి. ఆయన విగ్రహానికి పూలమాలలు చల్లి నివాళులు అర్పించారు. అలాగే మహిళల గురించి మొట్టమొదటిగా భారతదేశంలో పాఠశాలను ప్రారంభించిన ఘనత మన పూలే గారిదేనండి. అలాగే ఆయన సావిత్రిబాయి వాళ్ళ భార్య గారికి చదువుని నేర్పించి ఆమె ద్వారా సమాజానికి ఆయన చదువుని పంపించారు. అట్లాగే రైతు బాంధవుడైన వాళ్ళ గురించి ఎన్నో సమస్యలు కానీ వాళ్ళ గురించి పోరాటం చేసి వాళ్ళ పక్షాన పోరాడిన వ్యక్తి. కుల వివక్షత అంటే అందరూ సమానమే అని సత్యశోభ సమాజం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాగే ఈ జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈ కుల వివక్షణ రహితంగా, కుల మతాల భేదం లేకుండా అందరూ సమానమే అన్నది ఆయన ఎన్నో విద్యలకు సంబంధించింది కానీ, కులాలకు సంబంధించింది కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది కానీ ఎన్నో జరిగి ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.